హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్‌గా ఉన్నామండి. సో, ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసామండి. మేము చేయబోయే రెసిపీ ఏంటంటే రోటీస్ అండి. ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ యూజ్ చేసుకొని రోటీస్ అయితే తయారు చేసుకుంటాం. సో, ఈ రోటీకి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. ముందుగా ఒక కప్పుడు గోధుమ పిండి అయితే తీసుకున్నామండి. దానికి లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలని చెప్పాం కదండీ! సో, మా దగ్గర తోటకూర అవైలబుల్‌గా ఉందని చెప్పి మేము తోటకూర అలానే కొత్తిమీర ఈ 2 వెజిటబుల్స్ కలిపి ఈ రోటీనైతే చేయబోతున్నాం. సో, ఒక కప్పుడు కొత్తిమీర ఓన్లీ ఆకులే తీసుకోవాలండి. కాళ్ళు తీసుకోకూడదు. అలానే కొత్తిమీర కూడా అంతే ఓన్లీ ఆకులంటివే తీసుకోవాలి. అదొక కప్పుడు. అలానే 4, 5 పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీస్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే 2 స్పూన్లు నువ్వులండి తీసుకోవాలి. ఒక చిన్న స్పూను జీలకర్ర పొడి, ఒక చిన్న స్పూను ధనియాల పొడి, అలానే చికెన్ మసాలా పొడి, అలానే చిల్లీ ఫ్లేక్స్ అండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్‌లో ఇలా తీసుకున్నాను అనమాట. సో, వీటితోటి ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు మనం ఈ గోధుమ పిండి ఏదైతే తీసుకున్నామో దాన్నైతే ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవాలండి. ఓన్లీ వాటరు, సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా చపాతీ పిండి గోధుమ పిండిని చపాతీ ముద్దలాగా అయితే మిక్స్ చేసుకున్నాం అనమాట. సో, ఆ కలిపేసుకున్న ముద్దని వేరే సపరేట్ బౌల్‌లోకి అయితే తీసుకొని ఇప్పుడు మనం ఏమేమైతే వెజిటబుల్స్ తీసుకున్నామో అవన్నీ మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా. సో, అన్నీ ఇలాగ పచ్చివే అన్నమాట. మనం ఏమీ కూడా బాయిల్ చేయట్లేదు. అలానే ఆయిల్‌లో ఫ్రై చేయట్లేదు. ఇలా డైరెక్ట్‌గా కొత్తిమీర, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, అలానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ ఏవైతే మసాలా పొడాలు తీసుకున్నామో ఇవన్నీ కూడా ధనియాలు, జీలకర్ర, చికెన్ మసాలా ఇవన్నిటిని కూడా ఈ విధంగా ఒక బౌల్‌లోకి వేసుకొని వీటినైతే అలానే వీటికి తగ్గట్టుగా సాల్ట్ కూడా అయితే వేసేసుకున్నామండి. ఆల్రెడీ చపాతీ ముద్దలో వేసుకున్నాం. దీనికి ఈ లీఫీ వెజిటబుల్స్ తగ్గట్టుగా కొంచెం సాల్ట్‌ని అయితే చల్లుకోవాలి. తరువాత అయితే మనం స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకున్నామండి. అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ఏమి ఇప్పటిదాకా వేయించుకోలేదు. ఈ నువ్వుల్ని మాత్రం ఆ నూనెలో కొంచెం వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ నువ్వుల్ని అయితే అందులో వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా మనం ఈ నువ్వుల్ని గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపేసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని నువ్వుల్ని ఇందులో వేసేసుకోవాలండి. సో, చిన్న చీజ్ బైట్ కూడా తీసుకున్నామండి మేము, అమూల్ చీజ్. దీన్ని కూడా మనం ఇప్పుడు తురిమేసుకొని అందులో అయితే వేసుకోవాలి. సో, ఈ విధంగా చీజ్ని అయితే తురిమేసుకోవాలండి. మీకు ఆ పిండి ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగ్గట్టుగా పైనతో ఒక బైట్ తీసేసుకోవచ్చు. లేదంటే హాఫ్ బైట్ వరకు ఈ విధంగా తురుముకొని తీసుకున్నట్టయితే మనకి ఆ ఫ్లేవర్ అనేది పడుతుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అయితే తురుము తీసేసుకున్నాము. ఇప్పుడు ఇవి అన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఇలా స్పూన్ పెట్టి మిక్స్ చేసుకుంటే మనకి మిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు రోటీ ఏ విధంగా అయితే చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం రోటీస్ చేసేద్దాం. ఈ రోటీస్ అన్నీ కూడా మనం రౌండ్గా బౌల్స్లో చేసేసుకోనండి. చపాతీని ఎలా చేసుకుంటామో ఆ విధంగా పిండి అద్దుకుంటూ వీటిని అయితే చేసేసుకోవాలి. చపాతీ అయితే కొంచెం మందంగా చేసుకుంటాం, కానీ రోటీ అంటున్నాం కాబట్టి దీన్ని చాలా పలుచగా చేసుకోవాలన్నమాట. థిన్ లేయర్ లాగా బాగా అసలు ఒత్తుగా ఉండకుండా అలా నొక్కేసుకోవాలి. సో, ఈ విధంగా మేమైతే రోటీని ప్రిపేర్ చేసేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూడండి ఈ విధంగా పలుచగా చేసుకోవాలన్నమాట, చాలా పలుచగా. ఇప్పుడు దీంట్లో దాన్ని ఎలా స్టఫ్ చేసి చేసుకోవాలో చూద్దాం. చూడండి ఏదైతే మనం లీఫీ వెజిటబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటితో పాటు ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదా, వీటన్నిటిని ఇలా తీసుకొని ఈ రోటీ మీద అయితే అలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అలానే ఇంకొంచెం చీజ్ తీసుకొని తురుము పెట్టుకొని ఉంచుకోవాలండి పక్కన. దీన్ని కూడా ఈ లీఫీ వెజిటబుల్స్ వేసిన తర్వాత ఈ చీజ్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఆ చీజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనమైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ లోపల మనం పెట్టిన వెజిటబుల్స్ ఏమీ బయటకు రాకుండా లీఫీ వెజిటబుల్స్ ఈ రకంగా అయితే మనం దీన్ని ప్యాక్ చేసేసుకోవాలి. సో, స్టఫ్ అనేది ఇంకా మనకు దాంట్లో ఉండిపోతుందండి. ఈ విధంగా చేసుకోవాలి. మనం చేస్తున్న రోటీస్ అన్నీ కూడా మధ్యలో ఈ మిశ్రమాన్ని అయితే పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి. సో, ఈ విధంగా మిగిలిన అన్ని రోటీస్ కూడా చేసేసుకుందామండి. సో, ఆ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని అట్ల ప్యాన్ అయితే పెట్టుకొని ఈ విధంగా
నూనె అనేది ఎక్కువ పడుతుందండి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటే ఈ విధంగా కాల్చేసుకోవాలన్నమాట. సో లోపల ఉన్న వెజ్ మొత్తం కూడా కుక్ అయ్యేలాగా మనకి ఒక 5-10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. సో ఇలా కాల్చుకున్న వాటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నట్టయితే మనకి ఎమ్మి లీఫీ వెజ్ రోటీస్ అయితే రెడీ అయిపోతాయి. మన ఎమ్మి లీఫీ వెజ్ రోటీస్ అయితే రెడీ అయిపోయాయండి. సో చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. మనం లోపల ఏదైతే స్టఫ్ చేసుకున్నామో లీఫీ వెజిటేబుల్స్ అనమాట. సో ఈ విధంగా దీంట్లో మనం మంచింగ్ కోసం టమాటో సాస్ కానీ అలా ఏదైనా తీసుకున్నా పర్వాలా, లేకపోతే ఇలా ఒత్తుగానే తినేయచ్చు. ఆల్రెడీ మనం అందులో మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదండి. స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అని చెప్పి, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ ఫ్లేవర్ తోటి మనం ఉత్తుగా ఇలా తినేస్తే బాగానే ఉంటుంది. లేదనుకుంటే కనుక ఇలా ఏదైనా టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, టమాటో సాస్ కానీ ఇలా ఏమైనా తీసుకోవచ్చు. అలానే ఈ రోటీస్ మధ్యలో ఇలా తోటకూర, కొత్తిమీరే కాకుండా ఇంక ఏ లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకున్నా సరే మనకి ఇవైతే బాగుంటుందండి టేస్ట్. చిన్నపిల్లలు ఎలాగో ఉత్తిగా లీఫీ వెజిటేబుల్స్ కర్రీస్, ఫ్రై అలా చేసి పెడితే తినరు కాబట్టి ఈ విధంగా రోటీస్లో చేసి ఇలా ఫోల్డ్ చేసినట్టయితే లోపల ఏముందనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళైతే నాకు తెలిసి మసాలా ఫ్లేవర్ తోటి ఎమ్మిగా తినేస్తారు. సో ఇప్పుడు ఈ రోటీ ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, మనం ఏమేమైతే వేసుకున్నామో టేస్ట్ బాగా తెలుస్తుందండి. చపాతీలో సపరేట్గా కర్రీ చేసుకొని అదంతా కాకుండా ఇలాగ మనం డైరెక్ట్గా స్టఫ్ చేసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఆ తోటకూర అంతా కూడా మనకి చక్కగా ఆయిల్ తోటి ఫ్రై అయిపోయిందండి. సో కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా మనం ఒక 4-5 తినేచ్చు అనమాట. ఈవినింగ్ డిన్నర్ ప్లేస్లో రైస్ స్కిప్ చేసుకొని ఈ విధంగా రోటీస్ చేసుకొని తిన్నట్టయితే మనకి బాగుంటుంది. సో మేము చేసిన ఈ వెజ్ రోటీస్ మీకు ఎలా అనిపించాయో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా వచ్చాయో అలానే టేస్ట్ ఎలా ఉందో. సో ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్.